friends and Yogesh, welcome back to my channel to BHK to be honest content. ఈ వీడియోలో మనం అగ్ని పరీక్ష అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. అండ్ ఇందులో యాక్చువల్గా ఒక 16 పీపుల్ ఉన్నారు. ఈ 16 పీపుల్ నుంచి 9 మెంబర్స్ని సెలెక్ట్ చేసి టాప్ 15కి పంపిస్తారు. మిగతా 7 మెంబర్స్ వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళిపోయినట్టే. సో ఈ 9 మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేశారంటే ఒక్కొక్క ట్రూత్ ఆర్ డేర్ లాగా గేమ్ ఉంటుంది కదా. సో సేమ్ అలాగే డేర్ అనమాట. ఒక ఇద్దరిని పిలుస్తారు, ఆ ఇద్దరిలోకి ఒక చిన్న చిన్న టాస్క్స్ ఇస్తారు. ఆ టాస్క్స్ వాళ్ళు చేసి ఫినిష్ చేస్తే అందులో విన్ అయిన వాళ్ళని ఆ గోల్డెన్ సిటీకి పంపిస్తారు, అంటే టాప్ 15కి పంపిస్తారు. సో ఇలా స్టార్ట్ చేసినప్పుడు చాలా బిల్డప్ ఇచ్చారనమాట. ఎలా ఇచ్చారంటే ఈ డేర్స్ అన్నీ ఇలా ఉంటాయి, ఒకసారి మీరు డేర్ చేస్తారని ఒప్పుకొని తప్పుకుంటే మీరు ఈ షో నుంచి బయటకు వెళ్ళిపోతారు ఇలా అని చెప్పి చాలా వాడాక్షన్ చేశారు స్టార్టింగ్లోనే. సో ఫైనల్లీ ఫస్ట్ టాస్క్ ఇచ్చారు. ఫస్ట్ టాస్క్ ఏం లేదు, ఏదో తీసుకొచ్చి మెటీరియల్ పెట్టండి అని చెప్పి పెట్టారు, అది ఓపెన్ చేయలేదు. అండ్ ఫస్ట్ హరీష్ని పిలిచారు, అదే మాస్క్ మ్యాన్ ఉన్నారు కదా ఆయన్ని పిలిచారు. ఆయన్ని పిలిచి ఓకే నువ్వు ఎవరైనా సెలెక్ట్ చేసుకొని చెప్పి నవదీప్ చెప్తే తనేమో ఆ సింగర్ ఒక అతను ఉన్నారు కదా సాయి కృష్ణవర్, తన పేరు శ్రీతేజని సెలెక్ట్ చేసుకుంటే ఎందుకు అతన్ని సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగితే అతను ఇంటర్వ్యూకి తర్వాత కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు మాట్లాడాడు నాతో. అది నాకు నచ్చలేదు, నేను ఈగోయిస్టిక్ అన్నట్టు పోర్ట్రే చేయడానికి చెప్పినట్టు అనిపించింది. బట్ ఓకే, నాకు తనతో ఒక ఇష్యూ ఉంది, సో ఇక్కడే క్లారిటీ చేసుకుంది అనుకుంటున్నాను, నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నా, అందుకే అతన్ని పిలిచాను. అంటే లేదు అతను కాదు నేనే సెలెక్ట్ చేస్తానని చెప్పి ఇంకొక అతన్ని సెలెక్ట్ చేశారు. అదే సాయి కృష్ణ, అదే మా ఫాదర్ ఆర్టిస్ట్, ఆయన కోసం నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పారు కదా. సో అతన్ని సెలెక్ట్ చేశారు. సో వీళ్ళిద్దరి మధ్య టాస్క్ ఫైనల్గా ఏదో పెట్టారో అదేంటో అది ఓపెన్ చేశారు. ఎవరైతే ఫస్ట్ ఆ ట్రిమ్మర్ని తీసుకొని ఒకవైపు షేవ్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్ అని చెప్పారు. అండ్ ఈ ఏదైనా టాస్క్ పెట్టేటప్పుడు వీళ్ళు ఎక్స్ట్రాస్ చేస్తారనమాట. ఎలాంటి ఎక్స్ట్రాస్ అంటే నాకైతే గొప్ప నవ్వు వస్తుంది. నేను సీజన్ 1 నుంచి చూస్తున్నాను, ఏదో పెద్ద టాస్క్లా పెడతారు, అది చూస్తే ఏముండదు. అలాగే ఇక్కడ కూడా షేవ్ చేసేసుకోవాలన్నారు, ఓకే ఫైన్. దాని తర్వాత ఏమో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా కూడా ఇలాగే ఉండాలని చెప్పి అన్నారు. నాకైతే నవ్వు ఆగలేదు అసలు. అదేమి జరగదైనా మినిమం కామన్ సెన్స్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అలాగా హాఫ్ గుండెలతో ఆటలతోని షోలు ఏమీ రన్ చేయదని. సో లైక్ దట్ అంటే అక్కడ దాకా వెళ్ళింది. అయితే పెట్టారు ఆ టాస్క్, పెడితే హరీష్ ఇమీడియట్గా తీసుకొని అది షేవ్ చేసేసుకున్నారు. షేవ్ చేసుకుని సో ఆబ్వియస్లీ తనే విన్నర్. ఇంకొక అతను హోల్డ్లోకి వెళ్ళిపోయినట్టే మళ్ళీనా. అండ్ ఇక్కడ అన్ని అన్నెసరీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. అలాగే అన్నెసరీ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీ వైఫ్ చూస్తే ఏమైనా అనుకుంటారేమో, ఇవన్నీ మనకు అవసరమా అని అంటారేమో అని అంటే ఆయన అన్నారు, నేను 1 సైడ్, మా వైఫ్ 1 సైడ్, సో తన కోసం నేను ఏమైనా చేస్తాను అన్నట్టు చెప్పారు. దానికి అభిజిత్ కూడా మెచ్చుకున్నారు. ఐ ఫెల్ట్ లిటిల్ స్క్రిప్టెడ్, ఇది కూడా నాకు కొంచెం ఏదో ఈ డైలాగ్ ముందే ప్రిపేర్ అయినట్టు నాకు అలా అనిపించింది. సో మొత్తానికి హరీష్ టాప్ 15లోకి రీచ్ అయ్యారు. అండ్ సెకండ్ ఏమో శ్రీముఖి ఇచ్చారనమాట. మీరు బాడీ మోడిఫై చేసుకోవాలి, ఇప్పుడు ఉన్నట్టు కాదు, మళ్ళీ వచ్చే బొచ్చు కాదు అన్నట్టు పెద్ద డైలాగులు పెద్ద స్క్రిప్ట్లాగా ఇది చెప్పారు. ఇది చెప్పడం కూడా ఓకే, ఏదో ఒక 5 సెకండ్స్ ల్యాగ్ అని చెప్పి అనుకుంటే మధ్యలోని ఆ జూమ్ ఇన్లు జూమ్ అవుట్లు ఒక మంచి మ్యూజిక్లు ఎందుకు ఇవన్నీ నాకు అన్నది అర్థం కాలేదు. ఒక్కొక్కరికి ఇది మీరు ఏమైనా సీరియల్ తీస్తున్నారా? ముందు ఎవరైతే ఆ టీంలో ఉన్నారో మీరు పొరపాటున కనుక సీరియల్ బ్యాచ్ షూటింగ్ చేసే వాళ్ళని కానీ పెట్టుంటే మాత్రం వాళ్ళు తీసేయండి. ఏదో పెద్ద టెన్షన్ మూమెంట్ ఏ బొంగు లేదు మళ్ళీ అందులో. పోనీ ఏదైనా ఉంటే నేనేమో అనుకోను, ఒకటి ఉంది అంటే ఓకే, బట్ ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు. వీళ్ళే బిల్డప్, వీళ్ళే ఇది. నాకు చాలా నవ్వు వచ్చింది, చాలా చిరాకు వేసింది, చాలా అసహ్యం కూడా వేసింది కాసేపటి తర్వాత. సో అలాగా వెళ్తుండగా ఆవిడ ఇంకేం లేదు, ఆవిడ ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం ఇది జస్ట్ టాటూ అని అర్థమైంది. టాటూకి అని చెప్పి ఎవరెవరిని పిలిపించారంటే ఊర్మిళ అండ్ శ్రీజ, అదే మోడల్ ఒక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి, అండ్ శ్రీజ కొంచెం
ఫాస్ట్గా మాట్లాడిద్ది కదా ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చిన సెకండ్ ప్లేయర్. సో తన్ని పిలిచారనమాట. ఇద్దరిని పిలిస్తే మోడల్ ఫస్టే చెప్పేసింది అనమాట. అది కూడా ఫస్ట్ టాటూ ఐఎమ్ లూజర్ అని చెప్పి ఫోర్ హెడ్ మీద వేసుకోవాలన్నారు. ఆబ్వియస్లీ మినిమం కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఎవడో అక్కడ వేసుకోమని చెప్పడు. అండ్ ఆబ్వియస్లీ ఆ అమ్మాయి మోడల్ తను క్లియర్గా చెప్పేసింది, నేను లూజర్ని కదా అలాంటప్పుడు నేను అలాంటి టాటూ ఎందుకు వేసుకోను, నేను వేయించుకోను అని చెప్పేసింది. సో తను కూడా హోల్డ్లోకి పంపించేశారు. శ్రీజ చాలా ఎంతూసియాస్టిక్గా ఉంది. అండ్ నేను ఏదైనా పర్లేదు నేను చేస్తా అన్నట్టు ఉంది. అండ్ తను బ్రెయిన్ కూడా యూజ్ చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే తను చాలా ఎపిసోడ్స్ ముందు కూడా చూసింది. సో తను ఏమనుకున్నదంటే డెఫినెట్లీ వాళ్ళు ఏమి నెత్తి మీద వాటి మీద వేయించుకోమని చెప్పరని ఆమెకి అర్థమయ్యి, ఈవెన్ మీరు అలా చెప్పినా సరే నేను చేసుకుంటా అని చెప్పింది. బట్ ఎనీవేస్ తనకి ముందే అర్థమైంది అలా చెయ్యరు అని. సో తను ఒప్పుకుంది. దెన్ ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పి నార్మల్గా టాటూ వేస్తారు కదా, సో అలాగే హ్యాండ్ మీద వేయించారు. తనకి వేయించినప్పుడు మళ్ళీ మా వాళ్ళు మా వాళ్ళు ఇన్ ద సెన్స్ ఈ ఛానల్ వాళ్ళు మళ్ళీ ఏదో ఫన్ జనరేట్ చేసినట్టు ఆ కేతమ్మ ఆవిడ ఉన్నారు కదా, ఆవిడని పిలిపించారు. ఆవిడ పిలిపించి అదో డ్రామా, చూసావా టాటూ బాగుంది కదా ఇదేదంటే, నువ్వు పొద్దున్నే ఇంట్లోకి వెళ్ళాక అందరూ గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ చెప్తారు కదా, అలా కాకుండా నువ్వు ఐ లవ్ యూ బిగ్ బాస్ చెప్పు అని చెప్పి మనకేం చేయలేము, క్రింజ్, మనం ఇంకేం చేయలేము. సో ఫైనల్లీ తను టాటూ వేయించేసుకుంది. అండ్ తను కూడా ఆ గోల్డ్ సీట్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే టాప్ 15లోకి వెళ్ళిపోయింది. సో థర్డ్ డే ఏమో అభిజిత్ ఇచ్చాడు. అభిజిత్ ఏమో ఆ మిలిటరీ అబ్బాయి ఉన్నాడు కదా పవన్, ఆ అబ్బాయిని పిలిచాడు. అండ్ అభిజిత్ యాక్చువల్లీ పిలవక ముందే స్టార్ట్ చేశాడు అనమాట. మనకి ఫుడ్ గురించి బేస్డ్ ఏదో మాట్లాడాడు ఒక లైన్. అంటే తను ఏమన్నాడంటే ఆ మిలిటరీ అబ్బాయిని పిలిచాడు, మీకు ఫుడ్ అంటే బాగా ఇష్టం కదా మీరే రండి అని చెప్పి మిలిటరీ పవన్ని పిలిచారనమాట. సో పిలిచినప్పుడు ఆబ్వియస్లీ ఫుడ్ గురించి అన్నారు కాబట్టి ఏదో ఫుడ్ రిలేటెడ్ టాస్క్ ఉంటుందని చెప్పి ఆ మిలిటరీ అతను కూడా అర్థమైంది. అండ్ తనకి మీరు ఎవరిని చూస్ చేసుకుంటారో అనగానే తనేమో ఆ బాడీ బిల్డర్ ఇంకొక అబ్బాయి ఉన్నారు కదా, పేరు అబు, తన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో అబు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ బాడీ బిల్డర్స్, సో వాళ్ళకి లిమిటెడ్ డైట్ ఉంటుంది, ఫుడ్ అవి ఎక్కువ తినలేరు అని ఎక్కడో గెస్ట్ చేసి ఉంటారు. సో అతన్ని పిలిచారు, అతన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఫైన్, నిజంగా బర్గర్స్ అండ్ బిర్యానీ ఇచ్చారు. ఫస్ట్ వెయిట్స్ చెక్ చేయించి మీరు ఇప్పుడున్న ప్రజెంట్ వెయిట్కి ఒక 1 kg ఎక్స్ట్రా అవ్వాలి ఈ ఫుడ్ ఈ టాస్క్ అంతా అయ్యేలోగా. 10 minutes ఫుడ్ తినడానికి ఇస్తారు. ఈ 10 minutesలోని ఓన్లీ 1 glass వాటరే ఉంటుంది. ఎవరైతే 1 kg వెయిట్ పుట్ ఆన్ అవుతారో ఈ టాస్క్లోని వాళ్ళే విన్నర్ అని. అండ్ ఆల్మోస్ట్ ఇద్దరు వెయిట్ కూడా 71, 72 అలానే ఉన్నాయి. అలాగా తిన్నప్పుడు అబుకేమో ఓన్లీ 750 grams పెరిగింది. అండ్ తినకి మిలిటరీ అతనికి 1 kg అయితే ఈజీగా పెరిగింది. సో ఆబ్వియస్లీ తనే విన్నర్. తనేమో వెళ్ళారనమాట గోల్డ్ చైర్కి. అతను కూడా టాప్ 15లోకి వెళ్ళిపోయారు. 4th టాస్క్ బిల్డప్ ఇచ్చారు, చాలా బిల్డప్ ఇచ్చారు. ఇది అని నేను అనుకున్నాను ఏదో పెద్ద టాస్క్ ఇస్తారంటే ఏమీ లేదు. ఈ బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్కి ఒక బలూన్ కట్టారు, ఇద్దరికి 2 బలూన్లు కట్టి అది పగలగొట్టాలన్నమాట. సో ఆ టాస్క్కి ప్రియా అండ్ దాలియా అన్న ఇద్దరిని తీసుకొచ్చారనమాట. ఒక అమ్మాయి రన్నింగ్ ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్పింది కదా, తను దాలియా. అండ్ ప్రియా కొంచెం చబ్బీగా నవదీపకు ప్రపోజ్ చేయడం అవన్నీ చేసింది తను. సో వీళ్ళిద్దరిని పిలిచినప్పుడు ఇక్కడ కూడా బిల్డప్పే అనమాట. ఇలా కడతాము, మీరు అది ఎవరైతే బలూన్ని బర్స్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అని చెప్తారు. ఆ అదర్ సైడ్ బలూన్ని బర్స్ట్ చేయాలి. అండ్ తను శ్రీముఖి చెప్పిందనమాట, ఈ 2 hands యూజ్ చేయకూడదు, ఒక హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని రైట్ హ్యాండ్ ఒకటే యూజ్ చేసి పగలగొట్టాలి బలూన్ అని చెప్పారు. చెప్పితే ఓకే అన్నారు. స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రియా ఏమో దాలియా దగ్గర ఉన్న బలూన్ని పగలగొట్టినంటే అందరు క్లాప్స్ అయి కొడుతుంటే ఇక్కడితో అయిపోయింది, ఇది బిల్డప్ మళ్ళీనా ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా, లేదు అవ్వలేదు, బెస్ట్ ఆఫ్ 3 అట. ఓడి అమ్మ, నాకైతే బుర్ర షాక్ అయిపోయింది. అసలు ఇదే సోదిలాగా ఉంది, దీనిలో మళ్ళీ బెస్ట్ ఆఫ్ 3 అని. ఓకే ఫైన్, ఇంకా మనం ఏం చేయలేం. సో మళ్ళీ బెస్ట్ ఆఫ్ 3 చేస్తే సెకండ్ టైం దాలియా విన్ అయ్యారు, 1-1 స్కోర్ అయ్యింది. దాని తర్వాత థర్డ్ దానికి వచ్చినప్పటికి ఏమైందంటే, ఇక్కడ కామెడీ ఏంటంటే 3 జడ్జిలు ఉన్నారు, ఒక సూపర్ హోస్ట్ ఉన్నారు. అంటే 4 జడ్జెస్ ఉన్నట్టే అక్కడ చూడడానికి, ఆ టాస్క్ ఎలా అవుతుంది ఏమవుతుంది అని చూడడానికి. బట్ స్టిల్ ప్రియా ఏం చేసింది అంటే,
లాస్ట్ మూమెంట్ విన్ అవ్వాలని ఉంటుంది. తను ఇంటెన్షనల్గా చేసిందా లేదా అన్నది అది పక్కన పెడితే తను ఏం చేసింది, తన ఒక హ్యాండ్ వెనక్కి పెట్టుకోవాలి కదా, తన లెఫ్ట్ హ్యాండ్తోని ఆపోనెంట్ రైట్ హ్యాండ్ పట్టేసుకొని తిని రైట్ హ్యాండ్ అంటే ఇలా చేయి ఇలా పట్టుకొని ఇలాగ పేల్ చేసిందనమాట. మరి అది జడ్జెస్ వీళ్ళు చూడాలి కదా, ఆహా మనం అలాంటి ఏం చూడడం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ప్రియని ఎలా అయినా పంపించాలని అని నేను అనుకున్నాను, నాకు అనిపించింది. ఎందుకంటే ఎలా అయినా ప్రియ విన్ అవ్వాలి అన్న థాట్ వాళ్ళకి ముందే ఉండుండొచ్చు. సో ఏదో ఒకటి ఎలాగ తను విన్ అయింది కదా అని చెప్పి తన్నే పెట్టేసినట్టు నాకు అనిపించింది. ఈ టాస్క్లో కూడా ప్రియా విన్ అయింది. దాని తర్వాత ఏమో 5th డే ఏమో, ఈ 5th డే చూస్తే మాత్రం అసలు నాకు విపరీతమైన కోపం, విపరీతమైన చిరాకు, విపరీతమైన అసహ్యం వచ్చింది. ఎందుకంటే సింపుల్ టాస్క్, ఏదో దీనికి మళ్ళీ పెద్ద డిస్క్రిప్షన్ అనమాట. మీరు ఈ టాస్క్ ఇక్కడే చేయగలరు, ఇంట్లో చేయలేరు, ఇలాంటి ఎంత ఓవర్ యాక్షన్ చేశారంటే నువ్వు టాస్క్ ఏదో చెప్పింది ఎక్స్ట్రా చేయక అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో టాస్క్ ఏమీ లేదు. ఫస్ట్ షాకిబ్ని పిలిచారు. షాకిబ్ని పిలిచి నువ్వు ఎవరో ఒకరు అపోనెంట్ని సెలెక్ట్ చేసుకో అనగానే తను ఏం చేశాడు, కల్కిని సెలెక్ట్ చేసుకున్నాడు. అదే మిస్ తెలంగాణ రన్నర్ అప్ అని చెప్పింది కదా లాస్ట్లో వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు నువ్వు తను సెలెక్ట్ చేసుకున్నావు అంటే ఏం లేదు నా ముందునే కూర్చుంది, వైబ్ ఉంది అందుకే సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు మాట్లాడాడు. ఓకే ఫైన్, ఓకే షాకిబ్ నువ్వు బయటికి వెళ్ళు, ఈ టాస్క్ ఒక తర్వాత ఒకరే చేయాలి, సో తను అయిపోయిన తర్వాత నిన్ను పిలుస్తామని చెప్పి పంపించేశారు అబ్బాయిని. ఓకే ఫైన్, ఆ సెట్కి కొంచెం బయటకు పంపిస్తారు. అలా పంపించారు. పంపించిన తర్వాత ఈ కల్కికి అట్టిపండు ఓపెన్ బనానా పుట్టిన మౌత్ అనమాట. అంటే క్లియర్గా చెప్పారు మీరిద్దరూ ఎవరో ఒకరికి ఫోన్ చేయాలి, ఎమర్జెన్సీ ఉందని చెప్పి, షో గురించి అవేం చెప్పకుండా ఒక ఎమర్జెన్సీ ఉంది మాకు మనీ కావాలి అని చెప్పి ఒక అమౌంట్ మీరు అడగాలి, ఎంతో కొంత అమౌంట్. సో ఇద్దరు అలా అడిగినప్పుడు ఎవరి అమౌంట్ అయితే ఎక్కువ వస్తుందో వాళ్ళు విన్నర్ అని చెప్పి తినకి క్లియర్గా ఇక్కడ చెప్పింది శ్రీముఖి. ఇలా చెప్పిన తర్వాత సో తను కూడా ఫోన్ చేసింది, 90,000 కావాలని అడిగింది, అంతే అయిపోయింది. ఓకే 1 కాల్ 1 ఛాన్స్ ఇచ్చారు, ఓకే ఫైన్ అయిపోయింది. దాని తర్వాత ఈ షాకిబ్ని పిలిచారు. షాకిబ్ని పిలిచిన తర్వాత తొందర ఏంటో నాకు అర్థం కాలేదు. శ్రీముఖి కూడా ఏం చెప్పింది, మీరు ఒకరికి ఫోన్ చేసి మనీ అడగాలి, మనీ మీ అకౌంట్లో పడాలి అన్నట్టు మాత్రమే చెప్పిందనమాట. సో ఆ అబ్బాయి ఏమనుకుని ఉంటాడు, ఓకే మనీ ఒకటి పడితే చాలు కదా అన్న ఉద్దేశంతోనే ఉంటాయి కదా. సో తను ఏం చేశాడు, 10,000 అడిగాడు అనమాట. సో ఎప్పుడైతే 10,000 అడిగాడో శ్రీముఖికి అండ్ అక్కడ ఉన్న జడ్జెస్కి కూడా అర్థమైంది ఏదో మిస్టేక్ అయ్యింది మన కమ్యూనికేషన్లో అని చెప్పి వాళ్ళకి అర్థమైంది అనమాట. అర్థమయ్యి నువ్వు కొంచెం ఎంత అమౌంట్ ఎక్కువ అయితే నువ్వు తెచ్చుకోగలవో వీలైనంత అమౌంట్ నువ్వు అడగొచ్చు సో అని చెప్పి ఇంకొక ఫోన్ కాల్కి ఆప్షన్ ఇచ్చారు. ఓకే సో ఇంకోసారి ఆప్షన్ ఇచ్చినప్పుడు ఒక 50 వచ్చింది ఇక్కడ. ఓకే ఇంక ఈ అమ్మాయి ఫస్టే 90 అడిగింది కాబట్టి 50 + 40. ఇప్పుడు ఎవరు విన్ అయ్యారంటే సింపుల్గా చెప్పేసారు, కల్కి విన్ ఆల్రెడీ 90K వచ్చింది కదా అని చెప్పి. సో అక్కడ ఈ అబ్బాయి ఆల్రెడీ అన్నాడు అనమాట, మీరు మ్యాక్సిమం ఇలాగా ఇద్దరిలో ఎవరో విన్నర్ డిసైడ్ చేసేది ఇది అని చెప్పలేదు అని కూడా ఆ అబ్బాయి అడిగాడు. అడిగితే మేబీ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటావనే నీకు సెకండ్ టైం ఫోన్ కాల్కి ఛాన్స్ ఇచ్చాం కదా అన్నట్టు వీళ్ళు చెప్పారనమాట. బట్ ఆ సెకండ్ టైం ఫోన్ కాల్ చేసినప్పుడు కూడా వీలైనంత అమౌంట్ అన్నారు కానీ తనకన్నా ఎక్కువ అమౌంట్ వచ్చేలాగా నువ్వు అడగాలి అప్పుడే విన్నదని అక్కడ కూడా చెప్పలేదు. సెకండ్ టైం ఫోన్ కాల్ ఇస్తే ఏంటి లాభం, అది కంప్లీట్గా నా వరకు అయితే చాలామంది అంటున్నారు 20% అన్ఫేర్ 30%. నో అదైతే నాకు 100% అన్ఫేర్ అని అనిపించింది. ఒక ఫోన్ కాల్ ఇచ్చినప్పటికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఒకరికి కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రెండో వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు. అండ్ ఈ టాస్క్ ఏం పెద్ద ఇది కాదు, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నప్పుడే మీరు టాస్క్ ఇద్దరికి కలిపి ఒకేసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటే అయిపోయేది కదా. మీరు ఇన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వాలి, మీరిద్దరూ మనీ అడగాలి మీ ఫ్రెండ్స్నో ఎవరో ఒకరిని, అండ్ వాళ్ళేమో మనీ పంపించాలి. మీ ఇద్దరు అడిగిన అమౌంట్లో ఎవరైతే హైయెస్ట్ ఉంటుందో వాళ్ళు విన్నర్ అని చెప్పి అప్పుడు ఒకరిని బయటకు పంపించేయండి, అంతే కదా. అప్పుడు ఈ ఫస్ట్ వాడు మాట్లాడింది ఎలాగ సెకండ్ వాళ్ళకి తెలీదు, సో ఎంత మాట్లాడారో వాళ్ళకి అర్థమవుతుంది, ఫినిష్డ్, అక్కడితో గేమ్ అయిపోయినట్టే. ఆహా మేము అలా చెయ్యం, ఇవన్నీ చేశారు. సరే మీరు చేశారు, మీ తప్పు ఉంది, అక్కడ మీరు చెప్పడంలో మీ తప్పు ఉంది.
ఓకే అయిపోయిందంటే మళ్ళీ శ్రీముఖి ఏమో అడిగిద్ది అనమాట, మీకు ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలాసార్లు చాలామంది అంటారు మేము ఇది గ్రడ్జ్ పెట్టుకొని చేయట్లేదు అంటే, వాళ్ళ గ్రడ్జే పెట్టుకొని చేస్తారనమాట. సో ఇక్కడ కూడా మిగతా 4 టాస్క్లు అయినప్పుడు మీరు ఎవరిని అడగలేదు అన్ఫేర్ అయ్యిందా అని, బట్ ఇక్కడ మీరు అడిగారంటే మీకు డెఫినెట్లీ తెలుసు ఇక్కడ అన్ఫేర్ అయ్యింది అని మీకే తెలుసు, అందుకే మీరు అడిగారు, లేకపోతే మీరు ఎందుకు అడుగుతారు? అనవసరం కదా. సో అలాగే అడిగారు అని నాకు అనిపించడం కాదు, అదే ఫ్యాక్ట్. సో తను మళ్ళీ అడిగింది అనమాట శ్రీముఖి, ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా అంటే ఎవ్వరూ హ్యాండ్ రైజ్ చేయలేదు, బట్ శ్రీజ హ్యాండ్ రైజ్ చేసింది, ఎస్ అన్ఫేర్ అనిపించింది అని చెప్పి. అప్పుడు కూడా శ్రీముఖి ఎలా చెప్పిందంటే నీకు అనిపిస్తే ఏంట్లే మూసుకొని కూర్చో అని చెప్పి అక్కడ కూడా అలాగే అన్నది. అయిపోయింది, సరే అయిపోయింది. శ్రీముఖి అడిగిన తర్వాత తన ఫీలింగ్ తను చెప్పింది, ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పలేదు కదా. సో తను తన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసింది, అయిపోయింది. మీరు ఒపీనియనే అడగకపోతే అక్కడ ఎవరో మాట్లాడేవారు కాదు. పోనీ తనగా హ్యాండ్ రైజ్ చేసి ఇది అన్ఫేర్ అని చెప్పి అంటే అప్పుడు మీరు ఏమైనా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది, బట్ తన వైపు నుంచి ఎటువంటి ఇష్యూ లేదు శ్రీజ వైపు నుంచి. సో అది అయిపోయింది. సో ఫైనల్లీ ఆ కల్కి అన్న అమ్మాయి టాప్ 15లోకి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత స్టార్ట్ చేసామమ్మ నవదీప్ ఏమో షాకిబ్ అండ్ శ్రీజ మీరిద్దరు రండి అని చెప్పి ఇక్కడ నుంచోబెట్టి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు నీకేమైనా అన్ఫేర్ అనిపించిందా షాకిబ్ అని చెప్పి ఫస్ట్ అన్నారనమాట తనకి. అంటే నాకేం అన్ఫేర్ అనిపించలేదు సార్, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. లేదంటే ఒప్పుకుంటారా? మీరు ఛాన్స్ కోసం వచ్చారు, ఛాన్స్ మీరు ఇస్తారో ఎవరో ఇంకా తెలియదు, ఇంకా అతను హోల్డ్లోనే ఉన్నాడు. సో అలాంటప్పుడు అన్ఫేర్ అయ్యిందని చెప్తే ఏముంది, తీసేస్తారు, నెక్స్ట్ టైం అసలు పట్టించకోరు కదా. సో అతనికి స్క్రీన్ స్పేస్ కావాలి, సో తనేమంటే ఇంకేం చేయలేం కదా, కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పి చెప్పాడు అనమాట. అయిపోయింది, తను పంపించాక శ్రీజని నుంచోబెట్టి ఆ అబ్బాయికి అన్ఫేర్ అనిపించలేదు, నీకెందుకు అన్ఫేర్ అనిపించింది అంటే ఇక్కడ బిగ్ బాస్ చేసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు అన్నట్టు మాట్లాడాడు అనమాట. ఇక్కడ 1000 బిగ్ బాస్లు జరుగుతుంటాయి, 100 లాంగ్వేజెస్లో జరుగుతుంటాయి, ఎంతోమంది జనాల్ని చూస్తారు, వీళ్ళకి తెలీదా టాస్క్ ఎలా ఇవ్వాలో, టాస్క్ ఎలా చేయకూడదో వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? ఎక్కడో ఊరి నుంచి ఊపుకొని వచ్చేసి, ఎక్కడో ఊరి నుంచి తిప్పుకొని వచ్చేసి నువ్వు చెప్పాలా ఒపీనియన్ అన్నట్టు అన్నది. నేనైతే షాక్ అసలు, ఎంత నేను కాబట్టి ఇంకా ఇలాగా నవ్వుతూ చెప్తున్నాను, వేరే వాళ్ళైతే ఇంకోలా ఉండేది. సార్ మీరు కూడా నవ్వుతూ చెప్పలేదు, మీరు కూడా తిడుతున్నారు, మీరు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు, నేను కాబట్టి పర్లేదు, వేరే షోస్లో ఇలా అయితే చాలా ఇష్యూ అవుతుంది అన్నట్టు మీరు కూడా అన్నారు. నాకైతే ఎలా అనిపించిందంటే, అండ్ ఇక్కడ శ్రీజ గురించి చెప్పాలి, తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగుంది. ఆ ఫస్ట్ టాటూ చేయించుకోవాలి అన్నప్పుడే తనకి తెలుసు ఏం టాటూ చేస్తారు, ఎక్కడ చేయొచ్చు అని. సో తను అక్కడ కూడా తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా చూపించింది. అండ్ ఇక్కడ కూడా ఒక వాయిస్ అవుట్ చేయడం, అంటే ఒక అన్యాయం జరుగుతుంది అన్న టైంలోని వాయిస్ అవుట్ చేయడం అన్నది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ష్యూర్గా అలా చెయ్యాలి. అండ్ అక్కడ అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ కూడా అందరికీ అన్ఫేర్ అనే అనిపించుంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ టీవీలో చూసినప్పుడే అన్ఫేర్ అని అనిపిస్తే అక్కడ జరుగుతున్న ప్రాసెస్ మొత్తం కూడా డైరెక్ట్గా చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీ పోతుందేమో అన్న దృష్టిలోని వాళ్ళు ఎవరు ఏం అనలేదన్నమాట, వాయిస్ అవుట్ ఎవరు చేయలేదు. సో నాకైతే ఎలా చెప్పాలి, ఆ స్టాండ్ అవుట్ అయ్యింది అందరి మీద, ఆ 22 మెంబర్స్ కన్నా, ఈవెన్ వేరే వాళ్ళకన్నా, వాళ్ళు ఎంత లైఫ్లో అచీవ్ చేసినప్పటికీ కూడా తిను ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకుంది స్టాండ్ అవుట్ చేసి అని చెప్పి, వాయిస్ అవుట్ చేసి వాళ్ళందరికన్నా ఒక స్టాండ్ అవుట్ పొజిషన్లోకి వెళ్ళింది అని నాకు పర్సనల్గా అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్? మీకు అన్ఫేర్ లాగా అనిపించిందా, లేదా దీస్ అండ్ ఆల్ ఓకే అనిపించిందా? అండ్ మీకు ఎవరు నచ్చారు ఈ మొత్తం అందరిలోని? అండ్ నవదీప్ గారి బిహేవియర్ మీకు ఎలా అనిపించింది? నాకైతే అసలు మీరు కామనర్స్, మీకు మేము జస్ట్ ఛాన్స్ ఇస్తున్నాము, మీరందరూ నథింగ్ మా ముందు అన్నట్టు బిహేవ్ చేశారు ఛానల్ ముందు అండ్ మా ముందు అన్నట్టు నాకు అనిపించింది. సో అలాంటి బిహేవియర్ ఉండకూడదు బేసిక్గాన, అది మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఫన్గా మాట్లాడినా ఓకే, సెటైల్ వేసినప్పుడు ఎవరు ఏం అనలేదు, కానీ ఇలాంటి మాటలు చాలా బ్యాడ్ అని నాకు అనిపించింది. మెయిన్గా ఆ వర్డ్స్ ఎలా అయితే యూజ్ చేశారో, ఎక్కడో ఊరి నుంచి తిప్పుకొచ్చేయడము లేదా ఊపుకొని వచ్చేసావు అన్న మాటలు అన్నవి చాలా వర్స్ట్ ఫ్రమ్ నవదీప్ సైడ్ అని నాకు అనిపించింది. ఇది అయిన తర్వాత అట్లీస్ట్ శ్రీముఖియో లేకపోతే బిందు ఆర్
అభిజిత్ ఎవరైనా కూడా వాయిస్ అవుట్ చేసి ఆపుండాలి, అది కూడా ఆపలేదు. ఓకే, వాట్ ఎవర్, వాళ్ళు టీఆర్పీకి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ష్యూర్గా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్.